హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వంట గ్యాస్ సిలిండర్ ధరపై భారీగా అయితే పెంపొందించడం జరిగింది. ఇక ఈ తేదీ నుండి సామాన్యులపైన అయితే భారం అనేది కూడా పడుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల సంగతేమో కానీ సామాన్యుల జేబులకు రకరకాలుగా చిల్లుడు పడే ప్రమాదం ముందుకొచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పాలంటే యుద్ధం జరిగితే దానివల్ల పేదలు మధ్యతరగతి వారు తీవ్రంగా నష్టపోతారు. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలైతే అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలు పాకిస్తాన్ని తిట్టిపోస్తూ ప్రజల్లో ఆ దేశం పట్ల కోపం, ఆగ్రహం, ఆవేశాన్ని రగిలిస్తున్నాయి. అందులో ఆ దేశం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ మాత్రం అనేది కూడా విమర్శించవచ్చని అయితే తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇక భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల ప్రభావం భారత్ తెప్పించుకుంటున్న చమురు దిగుమతులపై పడే అవకాశం అయితే ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 82% దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ ప్రాంతాల్లో చమురు సరఫరాలను దెబ్బతీసే అవకాశం అయితే ఉంటుంది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి దేశీయ, వాణిజ్య వంట గ్యాస్, ఎల్పిజి సిలిండర్లు ధరలు అనేది కూడా భారీగా అయితే పెరిగే ప్రమాదం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను నిర్ణయిస్తున్నాయి. పెంచడమో తగ్గించడమో చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతాయనే అంచనా అయితే వేస్తున్నారు. ఇక నిపుణుల అంచనా ప్రకారం మే 1, 2025 నాడు ఎల్పిజి ధరలు 5 నుంచి 8% పెరిగే అవకాశం ఉంది. అంటే 14.2 కేజీల దేశీయ మన ఇళ్లలో వాడేది సిలిండర్ ధర 50 నుంచి 80 వరకు పెరగవచ్చనైతే అంచనా వేస్తున్నారు. అలాగే హోటళ్ళు, రెస్టారెంట్లలో వాడే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 100 నుంచి 150 వరకు పెరగవచ్చని. ఇక తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ని కాంగ్రెస్ ప్రభుత్వం 500కే ఇస్తుంది. మిగతాది సబ్సిడీగా ఇస్తుంది. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అనేది కూడా ఇస్తుంది. అంతకు మించికి కొంటే సాధారణ ధరకే కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు సిలిండర్ ధరలు పెరిగితే తెలంగాణలో కంటే ఏపీలో ప్రజలకు ఇది ఎక్కువ సమస్య అనేది కూడా అవుతుంది. అయితే తెలంగాణలో సబ్సిడీ ఉన్న కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు హోటల్లో టిఫిన్లు, భోజనాల ధరలు పెరుగుతాయి. ఇలా ఏ విధంగా చూసినా బండపడే అంశం అయితే మనము ప్రశ్నించుకోవాల్సిన దగ్గర అంశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క భారం అనేది కూడా సామాన్య ప్రజలకు పడే అవకాశం అయితే ఉంది. గత 6 నెలల్లో ఎల్పిజి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులను అయితే చూశాయి. నవంబర్ 2024లో ఢిల్లీలో
19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 62 రూపాయలు పెరిగింది. ఇక 1802కి చేరింది. అక్టోబర్ 2024లో 50 రూపాయలు, సెప్టెంబర్ 2024లో 39 రూపాయలు, జనవరి 2025లో వాణిజ్య సిలిండర్ ధర 1804 రూపాయల నుంచి 1797కి తగ్గింది. కానీ మార్చి 2025లో మళ్ళీ 1803 రూపాయలకు పెరిగింది. దేశీయ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని నగరాల్లో 50 రూపాయలు పెరిగి 874 అయితే చేరాయి. ఈ ధరల పెరుగుదలకు గల్ఫ్ దేశాల్లో రాజకీయ అస్థిరత, రూపాయి మారకం విలువ తగ్గడం, అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం ప్రధాన కారణమైతే అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల హోటళ్ళు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇది వినియోగదారులకు అధిక ధరల రూపంలో పరోక్షంగా భారం కావచ్చు అంటున్నారు. కొంతమంది పేద వినియోగదారులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సబ్సిడీలు కొంత ఉపశమనం అయితే కలిగించినప్పటికీ సబ్సిడీ లేని సిలిండర్లు ధరలు గృహ బడ్జెట్పై ఒత్తిడి తెస్తాయి. అందువల్ల మే 1 లోపే సిలిండర్ బుక్ చేసుకుంటే ఆ తర్వాత ధర పెరిగిన కొంతవరకు ఉపశమనం ఉంటుందని అయితే నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలను నియంత్రించడానికి సబ్సిడీలను పెంచవచ్చు లేదా రవాణా ఖర్చులను తగ్గించే చర్యలు తీసుకోవచ్చు. అయితే రాబోయే నెలల్లో ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే ఎల్పిజి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పట్లో సబ్సిడీలు పెంచే ఆలోచనలో లేదనైతే సమాచారం. అందువల్ల ఈ పాకిస్తాన్ సమస్య వల్ల మన ఇళ్లలో నెలవారీ బడ్జెట్ పెరిగిపోకుండా చూసుకోవాలి. రెండు దేశాల ఉద్రిక్తల వల్ల మనకు ఒరిగేదేమీ లేదు, కానీ మన ఖర్చులు పెరగడం తప్ప. అందువల్ల యుద్ధం వద్దని చెప్పడమే మంచిదనైతే తెలుపుతున్నారు. ఇక యుద్ధం వస్తే మాత్రం ఖచ్చితంగా పేదలు, మధ్యతరగతి వారు మరింత తీవ్రంగా నష్టపోతారని అయితే అంచనా వేస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా మనకి ఇంకా సరైన అప్డేట్ అనేది కూడా రాలేదు, కానీ ఖచ్చితంగా అయితే ఎల్పిజి పైన సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు 80 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని, ఇక ఎవరైనా సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే మే 1వ తారీఖు లోపు వెంటనే కూడా మీ యొక్క ఎల్పిజి సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకోవాలని, ఇక బుక్ చేసుకున్న ఈ 2-3 రోజుల్లో మాత్రమే స్థిరమైన రేట్ అనేది కూడా ఉంది కాబట్టి వెంటనే కూడా బుక్ చేసుకోవాలని, ఇక మే 1వ తేదీ నుంచి ఖచ్చితంగా నెల ప్రతి నెల 1వ తారీఖున ఈ యొక్క డేట్లు అనేది కూడా మారుతూ వస్తాయి కాబట్టి వారికి ఈ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తారు. కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖు లోపే ఇంకా ఎవరైనా సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా సిలిండర్ బుక్ చేసుకొని ఆన్లైన్లో ఈ ఎల్పిజి సిలిండర్లు అనేది కూడా ఇంటికి తెచ్చుకోండి. ఇక 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా సామాన్యుల పైన భారం అనేది కూడా పడుతుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది కూడా ఇవాళే రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకొని మీ యొక్క సిలిండర్కి సంబంధించి సామాన్య ప్రజలకు భారం పడకుండా బుక్ చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాలకు సబ్సిడీ రూపంలో డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి. ఇక 1వ తారీఖు పైన మీరు సిలిండర్లు అనేది కూడా బుక్ చేసుకుంటే ఖచ్చితంగా 80 నుంచి 90 రూపాయల వరకు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎల్పిజి సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పెరిగి ఆ భారం అనేది కూడా సామాన్యులకు, నిరుపేదలకు వారి మీదే భారం అనేది కూడా పడుతుంది. ఇక బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది కాబట్టి ఇక 3 రోజుల లోపల వెంటనే కూడా ఇంకా ఎవరైనా సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 ఉచిత సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తానన్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా సబ్సిడీ రూపంలో ఎంత డబ్బులు ఇస్తారనే దానిపైన అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి.
అప్డేట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. కాకపోతే ముఖ్యమైన అప్డేట్ ఏమంటే 1వ తారీఖు లోపు ఎవరైనా సిలిండర్లు అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. ఇక భారీగా సిలిండర్లు అనేది కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు తెచ్చుకోవాలన్నా కూడా కష్టం. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.